ఓం త్రిపాదూర్ధ్వ ఉదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వాళ్లకు ఎలా ఉంటుంది, శుభ ఫలితమేనా అశుభ ఫలితమా అనేటువంటిది మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటామండి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి, కటక రాశి వాళ్ళకు అష్టమ శని ప్రభావము మీ ఇంట్లో అన్ని చోట్ల మీకు సమస్యలు ఉంటుంది, ఇలా చాలామంది చెప్తుంటారు. ముందు అస్సలు భయపడకండి. ఎందుకంటే కటక రాశి వాళ్లకు ఫిబ్రవరి మాసంలో చాలా అరుదైన అభివృద్ధి అనేటువంటిది మనము చూడవచ్చు. ఎలా అంటారా, చెప్తూ వస్తాను చూడండి. ఫిబ్రవరి 1వ తారీఖు బుధుడు సప్తమ స్థానానికి వస్తారు. కర్కాటక రాశి వాళ్లకు సప్తమ స్థానానికి బుధుడు మిత్రస్థానానికి వస్తాడు. అలాగే 5వ తారీఖు ఫిబ్రవరి మాసంలో విశేషంగా కుజుడు ఉచ్చస్థానానికి సప్తమంకి వస్తాడు. అలాగే 11వ తారీఖు ఫిబ్రవరి మాసంలో శుక్రుడు సప్తమ స్థానంలో చాలా వరకు విశేషంగా మిత్రుల ఇంటికి వస్తారు. 13వ తారీఖు సూర్యుడు అష్టమానికి వస్తారు. ఇది ఒకటి మంచిది కాదు. ఇక 19వ తారీఖు బుధుడు అష్టమానికి వచ్చి బుధాదిత్య యోగం ఫామ్ అవుతుంది. అది కాస్త శుభ ఫలితమే. ఇక అష్టమ స్థానంలో శని భగవానుడు మంచిది కాదు. దశమ స్థానంలో ఉండేటువంటి గురువు చాలా వరకు విశేషమైన ఫలితము. భాగ్యస్థానంలో ఉండేటువంటి రాహు, తృతీయ స్థానం ధైర్యస్థానంలో ఉండేటువంటి కేతు శుభ ఫలితమే అనేటువంటిది మనం తెలుసుకుంటాం. సరే, 9వ తారీఖు అమావాస్య ఉంది. 24వ తారీఖు వ్యాస పున్నమి. ఇక 15వ తారీఖు ఫిబ్రవరి కుమార షష్ఠి వ్రత పూజ. 16వ తారీఖు సూర్య జయంతి, అంటే రథసప్తమి అనేటువంటిది మనం తెలుసుకుంటాం. ముఖ్యంగా ఈ సప్తమ భావంలో ఉండేటువంటి గ్రహస్థితుల ఫలితాన్ని మనం మీకు చెప్తానండి. మీరు చూడొచ్చు, గురువు భాగ్యాధిపతి. కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు కర్కాటక రాశి వాళ్లకు గురువు భాగ్యాధిపతి కాబట్టి భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉంటే ఏం ఫలితము అనేటువంటిది మనం తెలుసుకుంటాం. భాగ్యాన్ని ఇచ్చేటువంటి గురువు రుణరోగ శత్రుస్థానానికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు 10వ ఇంట్లో కుజుని ఇంట్లో ఉన్నారన్నమాట. ఈ దశమ స్థానంలో కర్మస్థానము అని కూడా మనం చెప్తాం. కాబట్టి కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగ నిమిత్తంగా ఏ విధమైన సమస్యలు మీకు లేదు, చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్సు, నూతన ఉద్యోగానికి ఇది ప్రశస్తమైన సందర్భము. ఇవన్నీ కూడా మీకు చాలా వరకు బాగుంటుంది. గురు బలం అనేటువంటిది లేదు, కానీ గురు అనుగ్రహం అనేటువంటిది మీకు ఎక్కువగానే ఉంటుందండి. కాబట్టి మీరు చింతించకండి. ఇక అష్టమ శని ప్రభావమా, అష్టమ శని మీరు వచ్చే సంవత్సరం మార్చి 28వ తారీఖు దాకా మీకు అష్టమ శని ప్రభావం ఉంది. కాబట్టి ప్రతి నెల ఒక శనివారం రోజు స్వామి శనీశ్వరునికి ఒక తైలాభిషేకం చేసేటువంటిది మంచిదే. దానికి జ్యోతిష్యం చూడాలి, రాశి గురించి అడగాలి అనేటువంటిది ఏం లేదు. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి తైలాభిషేకం అనేటువంటిది మీరు చేయొచ్చు, మంచి ఫలితమే. సరే, అలా అయితే ఈ సప్తమ భావంలో ఉండేటువంటి గ్రహాల ఫలితాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తానండి. రణాంగణం చాపి వణిక్రియాశ్చ జాయా విచారాగ ప్రయాణం శాస్త్ర ప్రవీణైర్హి విచారణీయం కలత్రభావే కిల సర్వమేతత్. కలత్రభావం అంటే వివాహ స్థానము అనేటువంటి స్థానం 7వ ఇల్లు. రాసు నుంచి గోచారంలో 7వ ఇంట్లో కుజుడు ఉంటే మంచిది కాదు, సూర్యుడు ఉంటే మంచిది కాదు, శుక్రుడు ఉంటే మంచిది, బుధుడు ఉంటే మంచిది. అయినప్పటికీ కుజునికి అది ఉచ్చస్థానం కాబట్టి మంచి ఫలితమే దొరుకుతుంది. ఎలా అంటారా, చూడండి. ఇప్పుడు సూర్యుడు సప్తమంలో ఉంటే మంచిది కాదు, కాస్త సమస్యలు వస్తుంది, కుటుంబంలో కోపం ఎక్కువగా వస్తుంది, కాస్త జాగ్రత్త పడాలి, ఆలోచించి కొన్ని డిసిషన్స్ మీరు తీసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు నెగటివ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది సప్తమంలో రవి ఉండదా నుంచి. కాబట్టి మీరేం చేయాలి, ప్రతిరోజు తెల్లవారుజామున లేచి
సూర్య నమస్కారం 12 సూర్య నమస్కారం చేసి ఆదిత్య హృదయం అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు వినడం అనేది చాలా మంచిది. ఆదిత్య హృదయం వింటూ ఉంటే ఖచ్చితంగా మీకు శుభ ఫలితమే అనేటువంటిది దొరుకుతుంది. ఇక సప్తమంలో కుజుడు ఉంటే చాలా వరకు సంసారంలో సంతోషము, కుజుడి నుంచి మీకు భూమి లాభము, రియల్ ఎస్టేట్ బిజినెస్లో సక్సెస్. అదే కాకుండా ఇల్లు కడుతున్నారా, గృహప్రవేశం చేయాలా, ఏమైనా కానీ వ్యవసాయం కానీ కుజుడి నుంచి వచ్చేటువంటి అన్ని అనుగ్రహము కూడా కర్కాటక రాశి వాళ్ళకు చాలా సంతోషంగా దొరుకుతుంది. మీకు పంచమాధిపతి అలాగే దశమాధిపతి మీ పూర్వ పుణ్య స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు, సంతాన స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు, మీ వృత్తి స్థానానికి అధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చ స్థానంలో 100% బలిష్టంగా ఉండే దాని నుంచి ఇవన్నీ కూడా మీకు దొరుకుతుందండి. తర్వాత ఉండేటువంటి చెడ్డ పేరు దూరం అయిపోతుంది, చెడ్డ అలవాట్లు దూరం అయిపోతుంది. చాలా వరకు మీకు ధైర్యము, సాహసము అనేటువంటిది ఈ ఒక సందర్భంలో మీకు ఏర్పడవుతుంది. ఇక బుధుడు సప్తమంలో ఉంటే మంచి ప్రభావము వేదశాస్త్రాల్లో, తర్కశాస్త్రాల్లో, తర్వాత మీరు సైంటిస్టు, మీరు సైన్స్ తీసుకుంటే, మ్యాథమెటిక్స్ తీసుకుంటే, బ్యాంకింగు, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా సక్సెస్ ఉంటుంది. తర్వాత ఐటీ డిపార్ట్మెంట్, ఐటీ ఫీల్డ్లో కూడా చాలా వరకు మీకు సక్సెస్. తర్వాత చాలా నవ్విస్తారు, నవ్వుతారు, సంతోషంగా హాస్యంగా ఉంటారు, సుందరమైన ఒక పనులు మీరు ఎక్కువగా చేస్తారు. చాలా వరకు మీకు మనస్సు సంతోషమైనటువంటి ఒక సందర్భం అనేటువంటిది మనము చెప్పొచ్చు. అదే కాకుండా మధ్యమ ఫలితము అనేటువంటిది ఏమేమి ఉందో అవన్నీ కూడా దూరం అయిపోయి ఉత్తమ ఫలితము అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకు ఈ మాసంలో దొరుకుతుంది. శుక్రుడు సప్తమంలో ఉంటే అందమైన భార్య, అందమైన భర్త దొరుకుతారు, పెళ్లి బాగా అవుతుంది, లవ్ మ్యారేజ్ సక్సెస్ అవుతుంది, చాలా సంతోషంగా కుటుంబ నియంత్రణ మీకు ఉంటుందన్నమాట. అదే కాకుండా అభివృద్ధి, అదృష్టము అనేటువంటిది మీకు దొరుకుతుంది. నూతన వాహన యోగము, వస్తు యోగము, వస్త్ర యోగం అనేటువంటిది దొరుకుతుంది. విశేషంగా ఉద్యోగంలో కానీ, వివాహంలో కానీ, వ్యాపారంలో కానీ, చదువులో కానీ అన్నిట్లోనూ సక్సెస్ ఉంటుంది. విదేశ ప్రయాణం అనేటువంటిది కూడా మీకు చాలా అరుదైన రీతిలో మీకు ఫలితాన్ని ఇస్తుందండి. ఇక జనరలైజ్గా చూసేటువంటిది అయితే ఏ ఒక పనికి మీరు చేపట్టినా సక్సెస్ అవుతుంది. మీ సహోదరుల మధ్య ఉండేటువంటి మనస్తాపాలు దూరం అవుతుంది. సహోదర సహాయము, మిత్ర సహాయము అవన్నీ దొరుకుతుంది. మెడికల్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు మెడికల్ షాపు, హాస్పిటళ్ళు, క్లినిక్కు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టుకునే వాళ్ళు, దాని అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి వాళ్ళు, తర్వాత సిద్ధ మెడిసిన్ కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదిక్ కావచ్చు, వైద్య శాస్త్రంలో చదివేటువంటి విద్యార్థులకు, వైద్యాన్ని చేసేటువంటి వైద్యులకు, వైద్య శాస్త్రాన్ని బోధించేటువంటి శిక్షకులకు, వైద్య కొనుగోలు అధికారులకు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. ఇక ఐరన్ రిలేటెడ్ అంటే కబ్బిణాంశం ఉండేటువంటి ఒక పని చేసే వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, మీడియం మరియు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, అందరికీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చాలా బాగుంది. భూమికి సంబంధించిన విషయంలో కూడా బాగుంది. అధికమైన ఒక తిరుగాటము అనేటువంటిది అంటే అధికంగా ప్రయాణం అనేటువంటిది మీకు దొరుకుతుంది. ఆ ప్రయాణంలో కాస్త ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంలో చిన్న చిన్న వ్యత్యాసాలు అయినా కూడా మీకు సూర్య నమస్కారము, ఆదిత్య హృదయాన్ని పఠించేయాల నుంచి మంచి ఫలితం మీకు దొరుకుతుంది. రాజకీయంలో ఉండేటువంటి వాళ్ళకు చాలా వరకు సక్సెస్ ఉంటుంది ఈ మాసంలో. నీళ్ల వ్యాపారము, పెట్రోల్ పంపు, పెట్రోలియం ప్రోడక్ట్స్, తైల వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితము. సంతాన అపేక్షం చేస్తుండేటువంటి దంపతులకు శుభ ఫలితమే. తర్వాత అదృష్టమైనటువంటి మాసము, ఆకస్మికంగా ధనలాభం అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాస్త ఈ సోంబేరితనం అనేటువంటిది తక్కువ చేసుకోవాలి. చాలా వరకు ఫ్రెష్ అప్గా ఉండాలి మీరు. దానికి రాత్రిపూట్ల బాగా నిద్రపడండి. మధ్యాహ్నం నిద్ర మీకు మంచిది కాదు. మీ యొక్క విరుదైన వాల్యుబుల్ థింగ్స్, మీ వాచ్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, బంగారు గొలుసు, బ్రాస్లెట్ కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్త పరచండి. మీ చేతి నుంచి మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఫోకస్ అందులో ఉంచితే మంచి ఫలితమే మీకు దొరుకుతుందండి. కర్కాటక రాశి వాళ్ళకు ఈ మాసంలో ఏ విధమైన నెగటివ్ లేదు. కేవలం సూర్యుడు మాత్రం బాగోలేదు, శని బాగోలేదు. శనికి మీరు ఒక మాసానికి ఒక మారు తైలాభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు సూర్య నమస్కారము, సూర్య
సూర్య ప్రార్థన, ఆదిత్య హృదయం అనేటువంటిది మీరు వినటం, చెప్పడం మీకు చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుందండి. చూసారు కదా కర్కాటక రాశి వాళ్ళకు ఫిబ్రవరి మాసంలో ఎలాంటి ఫలితం ఉంది అని. ఈ వీడియో ఇష్టమైంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రతిరోజు నేను పూజించేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అనుగ్రహము మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.